పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో ఐటీ పెట్టుబడుల వరద. ఐటీయేతర సంస్థల హబ్గా విశాఖ. శాశ్వత క్యాంపస్లకు దిగ్గజ ఐటీ సంస్థల పోటీ. డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కాగ్నిజెంట్. 800 మంది ఉద్యోగులు తాత్కాలిక కార్యకలాపాలు. కాపులుప్పాడలో 22.19 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్. 25,000 ఉద్యోగాల లక్ష్యంతో ప్రణాళిక. ఇదే బాటలో టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాంప్ జెమిని, ఆర్ఎంజెడ్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడుల వరద పోటెత్తుతుంది. ఐటీయేతర సంస్థలు నగరంలో క్యాంపస్ల ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. బహుళజాతి ఐటీ దిగ్గజ సంస్థలు సైతం విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికీ గత నెలలో పలు ఐటీ సంస్థల నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేశారు. వీటి ద్వారా భవిష్యత్తులో సుమారు 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్తో పాటు కాగ్నిజెంట్ కూడా భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఒక కాగ్నిజెంట్ ద్వారానే 25,000 ఉద్యోగాల లక్ష్యంతో అడుగులు వేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున విశాఖకు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముద్దడుకేసింది. కాపులుప్పాడ ప్రాంతంలో 22.19 ఎకరాల్లో నిర్మించనున్న శాశ్వత క్యాంపస్ నిర్మించనుంది. ఇప్పటికే హిల్2లో మహతీ బ్లాక్లో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించింది. గత నెల డిసెంబర్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే శాశ్వత క్యాంపస్ కూడా శంకుస్థాపన చేశారు. తాత్కాలిక కార్యాలయంలో మొదటి దశగా 800 మంది ఉద్యోగులతో పని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను బేస్ లొకేషన్ విధానంలో విశాఖకు బదిలీ చేశారు. అదనంగా 300 మంది సీనియర్ ఉద్యోగులు కూడా రానున్నారు. లాజిస్టిక్ అంశాలు పూర్తయిన వెంటనే అధికారిక కార్యకలాపాలు మొదలు కానున్నాయి. త్వరలో మరో 4,500 మంది ఉద్యోగులు విశాఖకు రానున్నారు. మొదలు కాపులుప్పాడ క్యాంపస్ ద్వారా 8,000 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే శంకుస్థాపనకు ముందు సీఎం, సీఈఓ మధ్య జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో 25,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సీఈఓ చెప్పారు. ఈ ప్రణాళిక అమలైతే రాబోయే 3-4 ఏళ్లలో విశాఖ ఐటీ హబ్గా రూపాంతరం చెందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగ్నిజెంట్ రాకతో విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో స్పష్టమైన కదలిక వస్తుంది. ఐటీ ఉద్యోగుల అవసరాల కారణంగా కాపులుప్పాడ, మధురవాడ, హిల్ ఏరియాలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. అపార్ట్మెంట్లు, అద్దె ఇళ్లు, కమర్షియల్ స్పేస్లకు విలువ పెరిగే అవకాశం ఉంది. హోటళ్లు, రవాణా, ఫుడ్ సర్వీసులు, రిటైల్ వ్యాపారాలకు కూడా లాభం చేకూరనుంది. స్థానిక యువతకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కాగ్నిజెంట్ అడుగులతో విశాఖపై ఐటీ సంస్థల దృష్టి మరింత పెరిగింది. క్యాప్ జెమిని, ఆర్ఎంజెడ్ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే దావోస్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా విశాఖలో కార్యకలాపాలకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరిలో శాశ్వత క్యాంపస్ భూమి పూజతో పాటు తాత్కాలిక కార్యాలయ ప్రారంభానికి ప్రణాళికలు సాగుతున్నాయి. మిలీనియం టవర్స్ 2లో 2 బ్లాకులు సిద్ధం చేయగా ప్రారంభ దశలో 2,000 మందితో పని మొదలవుతుంది. హిల్ 3లో 21.76 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపట్టనున్నారు. మరో 2-3 ఏళ్లలో ఈ సంస్థల కార్యకలాపాలు విశాఖలో ప్రారంభం కానున్నాయి. 1,00,000 మంది ఉద్యోగులు విశాఖకు తరలిరానున్నారు. అలాగే అదే సంఖ్యలో ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. అదే జరిగితే విశాఖ రూపురేఖలు మరింతగా మారే అవకాశాలున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.